ఇంతకీ గ్యాస్ వాసన ఎక్కడి నుంచి వస్తుందమ్మా? మమత గారి ఇంట్లోంచా? కాదన్నయ్య, మా ఇంట్లో నుండే. మరి వెళ్ళి ఆఫ్ చేయకుండా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఆస్మా పేషెంట్ లాగా అని నవ్వుతావేంటే? కావాలని లీక్ చేస్తే ఆఫ్ ఎందుకు చేస్తా అన్నయ్య? కావాలని ఇచ్చేసావా? ఎందుకు చేసి ఉంటది? అయ్య బాబు, అందుకా? పాపం మీ ఆయన మంచోడే, మందేసినప్పుడల్లా నీకోసం చాలా మంచిగా చెప్తాడు. ఆయన చంపేకే రాక్షసి. చంపాలంటే చందమామని చూపిస్తా అని మేడమించి డైరెక్ట్ గా తోసేస్తా గాని గ్యాస్ ఎందుకు లీక్ చేస్తా అన్నయ్య? నిజమే. మరి వెళ్ళి గ్యాస్ ఆపవే, కాలనీ తగలడిపోద్ది. ఆపను. ఎందుకే? పొద్దున్న మా ఆయనతో గొడవైంది. గ్యాస్ అంతా గాల్లో కలిపేసి నా కక్ష అంతా తీర్చుకుంటా. గ్యాస్ లేక గవర్నమెంట్లు కూలిపోయేలా ఉన్నాయే. అందుకే తర్వాత గ్యాస్ తెమ్మని టార్చర్ పెడతా. అదెలాగో దొరకదు. వంట చెయ్యాలి కదే. నాకక్కర్లేదు. ఏమ్మా, పెరట్లో పచ్చగడ్డి పీక్కు తింటావా? కాదు, కూర కావాలంటే కుమారి గారు పెడతారు, అన్నం కావాలంటే మమత గారు పెడతారు, మరి మీ ఆయన్ని? పస్తులు పెడతాను.